సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం అయిందట. గతంలో కూడా ఒకసారి ఆయన ఇంట్లో దొంగతనం అయిందని అప్పట్లో కొన్ని సంవత్సరాల కింద కూడా ఒక కేసు నమోదైంది. తాజాగా మళ్ళీ ఆయన ఇంట్లో దొంగతనం అయిందట. దాదాపు 10 లక్షలు దొంగతనం అయిందట. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జల్పల్లి మంచు టౌన్షిప్లో ఆయన ఇల్లు ఉంది. ఇదే ఆయన ఇల్లు. ఈ ఇంట్లో దొంగతనం అయిందట. అక్కడ సెక్రటరీ కిరణ్ తేజ్ అనే ఒక ఆయన, గణేష్ అనే మరో వ్యక్తి, ఇద్దరు కూడా అక్కడ పనిచేస్తున్నారట. సోమవారం తిరుపతిలో మోహన్ బాబుకు చెందిన మరో ఇంటి నుంచి 10 లక్షలను తీసుకొచ్చిరట. కిరణ్ తేజ్, గణేష్ వీళ్ళిద్దరు కూడా ఇంటికి తెచ్చిరంట. ఇంటికి తిరుపతి నుంచి 10 లక్షలు. మరి వచ్చిన కాసేపటికి 10 లక్షలతో పాటు గణేష్ కూడా కనిపించలేదట. అంటే మరి గణేష్ తీసుకుపోయిండేమో మరి. మొత్తంగా అయితే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళే ఒక 10 లక్షల రూపాయలతోటి వెళ్ళిపోయారట. దీంతో ప్రస్తుతానికి అయితే పోలీసులకు కంప్లైంట్ చేసిరట. మరి ఆ పోలీసు వాళ్ళు దర్యాప్తు అయితే చేస్తున్నారట. అన్ని కష్టాలన్నీ నిజంగా మోహన్ బాబు ఫ్యామిలీ వాళ్ళకే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. గతంలో కూడా ఆయన దగ్గర పనిచేసే ఎయిర్ స్టైలిస్ట్ మీద కూడా అప్పట్లో కొంచెం పెద్ద గొడవ అయింది. అంతకుముందు ఒకసారి దొంగతనం కేసు ఇట్లే అయింది. ఇప్పుడు మళ్ళీ దొంగతనము కేసు అయింది. మరి దీన్ని అయితే పోలీసులు దర్యాప్తు అయితే